అందుకు తగ్గ పరిహారం వెంటనే చేయించకపోతే జరిగే ప్రాణహానిని ఆ గరళకంఠుడు కూడా అడ్డుకోలేడు. దాక్షాయిని చిన్నపిల్ల, తనేదో తెలియక మాట్లాడుతోంది సిద్ధాంతి గారు. వ్రతం ఎప్పుడు చేయాలో చెప్పండి. అక్క, అది కాదక్క. నువ్వు కాస్త సైలెంట్గా ఉంటావా? రేపే దివ్యంగా ఉంది. గౌరీ వ్రతం ఆచరిస్తే ఆటంకాలు తొలగి శుభం జరుగుతుంది. సరే సిద్ధాంతి గారు, మీరు చెప్పినట్టు రేపే పూజ చేయిస్తాం. నేనిక బయలుదేరతాను. అలాగేనండి. శుభం భూయాత్. హర హర మహాదేవ శంభో శంకర. ఏంటి దాక్షాయిని నువ్వు? సిద్ధాంతి గారి ముందు వ్రతం ఇష్టం లేదని చెప్పడం ఏమన్నా బాగుందా? కుంకుమ పడినందువల్ల వ్రతం చేయించాల్సిన అవసరం నాకు అనిపించలేదక్క. అందుకే నా అభిప్రాయాన్ని చెప్పాను. ఏది అవసరం ఏది అనవసరం, మంచి ఏంటో చెడేంటో సిద్ధాంతి గారికి బాగా తెలుసు కదా దాక్షాయిని. పెద్దవాళ్ళు చెప్పేటప్పుడు ఇలా అడ్డుపట్టడం తప్పు. శంకర్, సిద్ధాంతి గారిని కనుక్కుని ఏమేం కావాలో తెప్పించు. సరేనయ్యా. నా తాళిబొట్టు లేదనే విషయం బయటపడకుండా ఎలా తప్పించుకోవాలి? ఎందుకు నా కుటుంబానికి ఇన్ని పరీక్షలు పెడుతున్నావు స్వామి? ఉదయం నిన్ను మా అందరినీ కాపాడమని వేడుకున్న కొద్దిసేపటికే నలుగురు అన్నదమ్ముల్లో ఒకరికి కీడుందని సిద్ధాంతి గారి చేత చెప్పించా. వద్దు స్వామి, ఎవరికి ఏ హాని కలగకుండా నువ్వే చూడు. ఒకప్పుడు ఊరిలో అందరి కష్టాలు తీర్చిన రామరాజు గారి కుటుంబానికి ఇప్పుడు కష్టాలు వెంటాడుతున్నాయి. అవి తొలగించి అందరూ బాగుండేలా ఆశీర్వదించు స్వామి. స్వామి, ఇప్పుడే ఇలా అడిగానో లేదో వెంటనే దీపం కొండెక్కబోతోంది అని చెడు శకనాన్ని సూచించా. ఎవరికి ఏ ఆపద రాకుండా కాపాడు స్వామి. ఓరి దేవుడో, అర్ధాంతరంగా ఇలా ఇరుక్కుపోయానేంటి? కుంకుమ కింద పడితే మా మొగుళ్ళకి గండం ఉందో లేదో తెలీదు, కానీ రేపు తాళి లేదని అందరికీ తెలిసాక నాకెదురయ్యే గండం మాత్రం కళ్ళ ముందు స్పష్టంగా తెలుస్తోంది.
ఈ మొండిగట్టం ఏంటి? ఎండను కూడా పట్టించుకోకుండా చెట్టు మీద తొండలా అటు ఇటు తిరుగుతోంది. ఆ? అమ్మాయ్, సూర్యుడి వేడి కూడా పట్టించుకోకుండా మాడిపోయిన మొహం పెట్టుకుని ఎందుకిలా ఎండలో తిరుగుతున్నావు? మాడిపోయిన మొహం కాదత్తయ్యా, రేపు నా జీవితమే బూడిదయ్యేలా ఉంది. అంత కష్టం ఏం ముంచుకొచ్చిందే? కష్టం కాదత్తయ్యా, నా బతుక్కి అరిష్టం ముంచుకొచ్చింది. నా టైం బాలేక మెళ్ళో తాళి తీసి సచ్చాను. అది ఇప్పుడు నా చావుకే వచ్చింది. నా సాపి విషయం చెప్పవే. రేపు సీతక్క ఇంట్లో మంగళగౌరి వ్రతం చేయిస్తోంది. ఆ వ్రతం చేయాలంటే మెళ్ళో తాళి ఉండాలిగా. ఓ సోసి, దీనికినా ఇంత కంగారు? పొడ్డున కూర్చున్న వాళ్ళకేం తెలుస్తుంది నొప్పి? నదిలో ఈత కొట్టే వాళ్ళకి తెలుస్తుంది. ఓసే, మునక్కుండా గట్టెక్కించడానికి నేనున్నాను కదే. అందరితో పాటు నువ్వు వ్రతంలో కూర్చుంటావు. అందరులాగే నీ మెళ్ళోనూ తాడుంటుంది. అదెలా? అదెలా అంటావేంటే పిచ్చిదానా? చెప్పానుగా, అలాంటిదే గిల్ట్ తీసుకొస్తానని. రేపు పూజ మొదలయ్యేలోపు నేనెళ్ళి తీసుకొస్తానులే. అది గిల్టుదని సీతక్క గుర్తుపట్టదా? ఎహే, నువ్వు నీ యాదవనుమానాలు. అంత పూజ హడావుల్లో ఉంటే నీది అసల్దా నకిలీదా అని ఎవరు పట్టించుకుంటారు? ఎవరు గుర్తుపడతారు? థ్యాంక్స్ అత్తయ్య. నేనుండగా నీకెందుకే అంత కంగారు? అవునత్తయ్య, తాళ్ళేమో బాక్స్ లో పెట్టి నా ర్యాక్ లో పెట్టాను. ఎలా పోయుంటుంది? ఎంత మరిపించినా ఇది మళ్ళీ అక్కడికే వస్తుంది. ఎక్కడికి పోతుందే? ఆ చీర మడతల్లో ఎక్కడో ఉండుంటుంది. తర్వాత దొరుకుతుందిలే. పద పద, ఈ ఎండ మండిపోతోంది. అయ్యో, ఏమండి? అక్క, బావగారు, అక్క! అయ్యో, ఏమైందండి? ఈ గాయాలేంటండి? ఈ కట్లేంటండి? అయ్యో, ఏమైందండి? ఈ గాయాలేంటి? ఈ కట్లేంటండి? చెప్పండి, ఏమైంది? అక్క, బావగారు, ఏమైందంటే మాట్లాడరేంటండి? శంకర్, 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 ఏమైంది శంకర్? ఏమైందిరా? ఏమైంది దగ్గర? ఏంటా దెబ్బలు? అన్నయ్య, అరే, ఏం కాలేదు. ఈ దెబ్బలేంట్రా? ఏం కాలేదన్నయ్య. అన్నయ్య, ఏం కాలేదు. ఏమైందన్నయ్య? బావగారు, ఏమైంది? బావగారు మాట్లాడండి, చెప్పరే. ఆహా, ఏం లేదు. నేను పూజకి సామాన్లు తేవాలని బైక్ మీద వెళ్తుంటే కార్ గుద్ది యాక్సిడెంట్ అయింది. శంకర్, నీకేం కాలేదు కదా? ఏం లేదు దినా, కంగారు పడకండి. ఎంత పెద్ద గండం తప్పిందిరా. అనయ్య, యాక్సిడెంట్ అయితే ఒక్కడివే హాస్పిటల్కి వెళ్ళడం ఏంటన్నయ్య? నాకు ఫోన్ చేస్తే నేనే వచ్చేవాను కదా. ఒరేయ్, ఫోన్ చేస్తే అందరూ కంగారు పడతారని చెప్పలేదురా. ఓరు దేవుడు, సిద్ధాంతి గారు అన్నదమ్ముల్లో ఒకరికి ప్రాణగండం ఉందంటే అప్పుడైతే పెద్దగా పట్టించుకోలేదు, కానీ బాబుగారికి జరిగిన ప్రమాదం చూస్తుంటే నిజం లెక్కనే కొడుతుంది. అసలే పుచ్చుడు బయటికి పోయిండు, ఏడున్నాడో ఏందో. శ్రావణ్ బాబు గారు, ఒకసారి ఫోన్ ఇవ్వరా? ఇదిగో. హలో, చిట్టి చెప్పు. ఏడున్నాడు నాని బావా? వస్తున్నా, దారిలో ఉన్నాను. నాకు మస్తు గుబులైతుంది, జల్దీ ఇంటికి రా. ఏమైంది చిట్టి? ఎందుకలా కంగారు పడుతున్నావు? ఇవాళ పొద్దుగాల సిద్ధాంతి గారు ఇంట్లో ఒకరికి కేడుందని చెప్పినట్టుగానే శంకర్ బాబు గారికి యాక్సిడెంట్ అయింది నాని బావా.
అందుకే నువ్వు వేడున్నావా అని ఫోన్ చేసిన. శంకర్ అన్నకి యాక్సిడెంట్ అయిందా? దెబ్బలేమన్నా బాగా తగిలాయా? ప్రాబ్లం అయితే ఏం లేదు కదా? ప్రాబ్లం ఏం లేదు నాని బావా, నువ్వైతే జల్దినరా. సరే సరే వస్తున్నాను. ఎలాగైనా ఈ పూజ ఆపాలని నేను ప్రయత్నిస్తుంటే ఈ చిట్టి చేసే ఓవర్ యాక్షన్ నా మెడకు చుట్టుకునేలా ఉంది. ఎందుకు చిట్టి చిన్న విషయాన్ని పెద్దది చేసి జరిగిన దాన్ని మూఢనమ్మకాలతో ముడిపెట్టాలని చూస్తున్నావు? దాక్షాయిని, నువ్వు ఇలా మాట్లాడగలుగుతున్నావు? కళ్ళెదురుగా సిద్ధాంతి గారు చెప్పిన ఆధారం నీ భర్తకు జరిగిన ప్రమాదం రూపంలో కనిపిస్తుంటే అంత తేలిగ్గా ఎలా కొట్టుపడేస్తున్నావో నాకైతే అర్థం కావడం లేదు. ఎన్నడూ లేనిది ఈ రోజే ఎందుకిలా అయ్యిందో ఒక్కసారి ఆలోచిస్తే బావుంటుంది. చదువుకున్న అజ్ఞానుల్లాగా మనం ఇలాంటివి మూఢనమ్మకాలు అనుకుంటాం కానీ పెద్దవాళ్లు చెప్పేవి కొన్ని నమ్మే తీరాలి. శంకర్కి ఇలా జరిగాక కూడా నేను మొండిగా మరో అవకాశం తీసుకోదలుచుకోలేదు. రేపు వ్రతం పూర్తి చేస్తే ఇలాంటివి తొలగిపోతాయి. ఇప్పుడు జరిగింది చూశాక నా గుండెల్లో కూడా భయం మొదలైపోయిందక్క. సిద్ధాంతి గారు చెప్పాక ఎందుకు రిస్క్ తీసుకోవడం? రేపు పూజ చేసేద్దాం. పూజ చేయిద్దాం అక్క. ఈయనకి గాయాలయ్యాయి, కొంచెం తగ్గాక 2 రోజులు ఆగి చేద్దాం. నేను కదలకుండా ఉండేంత దెబ్బలేం తగలేదు కదా దాక్షాయిని పూజ ఆపడానికి. అనుకున్న తర్వాత ఆగడం ఎందుకు? వదినా, రేపే చేసేద్దాం. సచ్చాను. అది కాదండి, ఉరుకులు పరుగుల మీద పూజ రేపే చేయాల్సిన అవసరం ఏముంది? ఉదయం నుంచి చూస్తున్నాను దాక్షాయిని, పూజ జరగకుండా ఎందుకు అడ్డుపడాలని చూస్తున్నావు? అసలేంటమ్మా నీ సమస్య? మన కుటుంబంలో ప్రాణపరంగా కానీ ఇంకే విధంగా కానీ నష్టం జరగటానికి, ఏ అనర్థాలు జరగటానికి కానీ నేను ఒప్పుకోను. సిద్ధాంతి గారు చెప్పినట్టు మంచి అయినా కాకపోయినా సరే చెడైతే ఆగుతుంది కదా. రేపు పూజ చేస్తున్నాం అంతే. ఆ ఏర్పాట్లేవో చూడండి. శ్రవణ్, రేపు పొద్దున పూజ మొదలుపెట్టే ఏర్పాట్లో నువ్వే దగ్గరుండి చూసుకో. అలాగే వదినా. మారుతి, నువ్వు నాని కూడా శ్రవణ్కి తోడుగా ఉండండి. అలాగే అమ్మగారు. శంకర్, నువ్వు వెళ్ళి రెస్ట్ తీసుకో. సరే వదినా. అయ్యో, అనే పొరపాటున రేపు పూజ దగ్గర నా మెళ్ళో తాళిబొట్టలేదని తెలిసిందో ఈ రోజు నా భర్తకి జరిగిన యాక్సిడెంట్కి నేనే కారణమని అందరు నన్ను ఆడిపోసుకుంటారు. ఈ గండ నుంచి గట్టెక్కించు దేవుడా. పంతులు గారు తీసుకోండి. ఇది తీసుకోండి. అలాగే. ఇంకా కావాలని చెప్పండి, మళ్ళీ తెస్తాను. సరే చెప్తానులే. ఈ కాంతమ్మత్త తొందరగా వస్తే బాగుండు.
దాక్షాయణి, నువ్వింకా రెడీ అవ్వలేదేంటి? త్వరగా తయారవ్వు, పూజకు టైం అవుతుంది. అవుతానులే సరస్వతి. ఎందుకు అలా ఉన్నావు దాక్షాయణి? పూజ ఇష్టం లేనందుక, లేక ఇంకేదైనా కారణం ఉందా? అది అక్క అక్క తప్పుకోండి, తప్పుకో. నెక్లెస్ ఎట్లుంది? మంచిగుందా? ఎట్లుందని నేను అడిగితే మీరిద్దరు గమనున్నారేంది? మా బావ నాకు గణించిన నెక్లెస్ ఎట్లున్నది? బాగుందిలే చిట్టి. చిట్టి, ఎన్నిసార్లు అడుగుతావు? నీ పుట్టినరోజునే బాగుంది అని చెప్పాం కదా. మంచిగుండదని చెప్పని కూడా ఇద్దరు చిరాకు పడుతున్నారేంది? ఇందులో చిరాకే ఉంది. ఒకసారి చెప్పాక కూడా మళ్ళీ అడగడం ఎందుకు? ఎందుకిట్లా నా మీద గుస్సైతున్నారో నాకు ఎరకైతలేదు. ఊరికే ఎందుకు కోపడతాం చిట్టి? ఓకో అక్క, మంచిగున్నదని చెప్పే మాటలోనే కడుపులో ఏదో ఒకటి పెట్టుకుని మాట్లాడుతున్నావని అర్థమైతుంది. పంతులు గారు, పూజకు కావాల్సినవన్నీ వచ్చినట్టేగా? అన్నీ వచ్చినట్టేనమ్మా. మీరు వచ్చి కూర్చుంటే పూజ ప్రారంభిద్దాం. అలాగే. సంబంధం లేకుండా మాట్లాడతావేంటి చిట్టి? మేము అసలు ఇప్పుడు ఏమన్నామని పెడర్థాలు తీస్తున్నావు? నువ్వు నెక్లెస్ పెట్టుకుంటే నీ మీద కడుపులో దాచుకుని మేమెందుకు మాట్లాడతాం? ఎందుకంటే నా తాన ఉన్న నెక్లెస్ మీ తాన లేదని ఈర్ష్య. మా నాని బాబా నాకు కొనిచ్చినట్టు మీ మొగుళ్ళు మీకు కొనివ్వలేదని కుళ్ళు. ఇట్లా కుళ్ళుకుంటారని తెలిస్తే ఆ ముక్క ముందుగానే చెప్తే నేనసలు ఈ నెక్లెస్ వేసుకునే దాన్నే కాదు కదా. చిట్టి, కామన్ సెన్స్ లేకుండా మాట్లాడకు. ఇప్పుడంటే పరిస్థితుల వల్ల మా మెడల్లో ఇలాంటి నగలు లేవేమో కానీ మాకేమైనా కొత్తనా ఏంటి? ఏదో ఒక్కసారి వేసుకుని మురిసిపోయి పెద్ద గొప్పలు పోతూ మమ్మల్నే మాటలంటున్నావు. ఇగో ఇట్లా ఉడుకుంటా లేనంటూనే ఎట్లా మాట్లాడుతుందో చూడు. చిట్టి, నీకంటే వయసులో పెద్ద నీ తోడి కోడలను పట్టుకుని అలాగేనా మాట్లాడేది? ఇప్పుడు కూడా నన్నే అంటవేంది సీతక్క? నా తాననే నెక్లెస్ ఉందని వీళ్ళు కుళ్ళు పుట్టి ఓర్వలేకపోతున్నారు. నోరు జారొద్దు చిట్టి. మనం ఈ ఇంటి కోడళ్ళమే అయినా సొంత అక్క చెల్లెల్లా మసులుకోవాలి కానీ కుళ్ళు ఈర్ష్య అంటూ నోరు పారేసుకోకూడదు. గొడవలు పెట్టుకోవడం మంచి పద్ధతి కాదు. ఛ! అనవసరంగా ఈ నెక్లెస్ పెట్టుకున్నా. మా సెల్లెలే కదా పెట్టుకుందని ఒక్కరు కూడా ఖుషి అయితలేరు. మీరెంత రాద్దంతం చేసినా నేను మాత్రం ఈ నెక్లెస్ నా మెళ్ళ నుంచి తీయ. చిట్టి, తనేదో చిన్నపిల్ల, తెలియక అలా మాట్లాడింది. మీరేమీ మనసులో పెట్టుకోకండి. దాక్షాయిని, నువ్వు ఇంకా అలాగే ఉన్నావేంటి? తొందరగా వెళ్ళి రెడీ అవ్వు. సరస్వతి, తొందరగా కానివ్వండి. వస్తానండి పంతులు గారు, తొందరగా రండి. రోజు రోజుకి మనుషులు కుళ్ళుపోతులు లెక్క తయారైతున్నారు. అరే, చెల్లెల మెళ్ళో మొగుడిచ్చిన గిఫ్ట్ ఉంది అంటే ఖుషి అయ్యేది పోయి ఏడ్చి చేస్తున్నారు. ఏ మనుషులో ఏందో. ఛ! చిట్టి, నీ మెడలో నెక్లెస్ తీసివ్వు. ఎందుకు ఇయ్యాలి? వాదనెందుకు? ఇవ్వమన్నా కదా, ఇవ్వు. నాకు బాగా సమజైందిలే నాని బావా. మీ ముగ్గురు వదినలు నీ పెళ్ళా మెడలో ఉన్న నెక్లెస్ గుంజుకురా అని తోలిండ్రు కదా నిన్ను. నువ్వు ప్రేమగా ఇచ్చినవని నేను పెట్టుకుంటే వాళ్ళకెందుకంత ఈర్ష్య? నేనైతే తీయా. చూడు చిట్టి, మన సంతోషం ఎదుటి వాళ్ళకి బాధ కలిగించకూడదు. మన స్వార్థం అయిన వాళ్ళ మనసులు నొచ్చుకునేలా అస్సలు ఉండకూడదు. సందర్భం వచ్చినప్పుడు నేనే మళ్ళీ వేసుకోమని నీకు ఇస్తాను. ఇప్పుడైతే అది తీసివ్వు. నీ పెళ్ళాం అందంగా సంతోషంగా ఉండాలని చూడకుండా నువ్వు కూడా వాళ్ళ లెక్క మాట్లాడతావేంది నాని బావా?
నా బుజ్జోడిచ్చింది నేను ముచ్చట పడి వేసుకున్నా. నేనైతే తీయ. చిట్టి, మొండిగా ప్రవర్తించుకో. నీకు నా మీద ఏమాత్రం ప్రేమ అభిమానం ఉన్నా ఆ నెక్లెస్ తీసివ్వు. అవేవీ నా మీద లేదు అంటే నీ ఇష్టం. నీ మీద నాకున్న ప్రేమనే నా మెడలో నుంచి ఈ నెక్లెస్ తీయించింది. నువ్వెన్ని చెప్పినా మీ వదిలిన తరీకైతే నాకైతే మంచిగా లేదు.